భవానీరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ రైతు కమిషన్ సభ్యురాలు మరికంటి భవానీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముగ్గుల పోటీలతో జమ్మిగడ్డ ప్రాంతం రంగులమయంగా ఉత్సాహభరితంగా మారింది. ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ పరిసర ప్రాంతాల్లోని వివిధ ఖాళీలకు చెందిన ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వేసిన రంగవల్లుల ముగ్గులు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళలు తమ తమ ప్రత్యేకతను చాటుకునేలా ఎంతో కష్టపడి ముగ్గులు వేశారని కమిటీ సభ్యులు ప్రశంసించారు. అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ముగ్గురు విజేతల్ని ప్రకటించారు. అనంతరం ముఖ్య అతిథి మరికంటి భవానీరెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఇక్కడ జమ్మిగడ్డలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. దానికి మంచి మంచి మనసులో వ్యక్తిని మరి దాంట్లో నేనే ఉండొచ్చు, భార్య గారు ఉండొచ్చు, ఇంకోరే ఉండొచ్చు, ఎంతో మంది ఆశపడతారు, తప్పు లేదు. దానికి నిజంగా కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఇక్కడ అంతా మా రోజులు అలాగూ. అప్పుడు ఎలక్షన్ అంటే మీ ఊళ్ళో ఉంటే అరే వాళ్ళ పోటీ అంటే అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ పెరిగింది, యువత అంతా చదువుకున్న వాళ్ళు అయ్యారు. కాబట్టి మనకి నిజంగా ఏదో డబ్బులకు ప్రలోభపడి. నమస్కారం. ఈరోజు ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డ ప్రాంతంలో ముగ్గుల పోటీలు అన్ని పెట్టిండ్రు. అక్కడికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి చెప్పమని అడిగిన సోదరులు ఇందాక చాలా చక్కగా. నిజంగా నా చిన్నప్పుడైతే ఊర్లల్లో బండ్లు కట్టేది, మొత్తం ఊరంతా బండ్లు తిప్పేది. మా తాతయ్య ఫస్ట్ బండి మాది పోయేది, తర్వాత ఒక 100,000 బండ్లు అట్లా ఊరంతా తిరిగేది. అదొకటి. తర్వాత రొట్టెల పండుగ నేను చెప్పినట్టు ఫస్ట్ సద్దలు తర్వాత నువ్వులు కలిపి రొట్టెలు చేస్తారు. ఒక ఓన్లీ రొట్టెల పండుగ ఇప్పుడే భోగి రోజే చేస్తారు. అవి వేరే ఎప్పుడు ఆ సద్ద రొట్టెలు నల్ల నువ్వులు అద్దీ చేయరు. తర్వాత నెక్స్ట్ డే పులగం పండుగ చేస్తారు. బెల్లము నువ్వులు, ఎందుకంటే పోషకాహారం మంచిగా తినాలి, అప్పుడే కొత్తగా వస్తాయి. వాటిని ఇసిరిచ్చి ఆ బియ్యాన్నైనా ఏదైనా బెల్లము నువ్వులు కలిపి పులగం చేస్తారు. తర్వాత మహిళలందరూ కూడా మళ్ళీ ఇల్లు అంతా శుద్ధిపరిచి కనుమ నోములు, ముక్కనుమ నోములు అవన్నీ అందరూ కూడా పసుపు పొట్టుకు పిలుచుకుంటారు, చీరసారాలు పెట్టుకుంటారు, కలిగినంతలో మంచిగా నోముకుంటారు. అందరికీ కూడా నువ్వులు, సకినాలు ఇవన్నీ కూడా ప్రసాదంగా ఇస్తారు. సో ఇట్లాంటి చక్కటి పండుగ అందరూ కూడా కులమతాలకు అతీతంగా కూడా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చేసుకుంటున్న ఈ పండుగకు నిజంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరైనరు. మీ డివిజన్లో చాలా చక్కగా అయితే పండుగ జరుపుకున్నారు. ఆల్మోస్ట్ రాకముందే పండుగ ఎల్లుండి నుంచి మొదలు. సో ఈ వారం అంతా కూడా మనం అందరం పండుగ దాంట్లోనే ఉంటాము. మరొకసారి మీకు అందరికీ కూడా సంక్రాంతి, నూతన సంవత్సర, భోగి, కనుమ, ముక్కనుమ మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ భవానీరెడ్డి.